స్వామి తెలుగు కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. తెలుగు జాతి రత్నాల విగ్రహాలను మన గత చరిత్ర వైభవాన్ని ప్రజలందరికీ తెలియజేశారు. బుద్ధుడి ఏకశిలా విగ్రహాన్ని కృషి స్థానంలో ప్రతిష్ఠించి తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల పరిషత్తుల ద్వారా అధికారులను ప్రజలకు దగ్గర చోటు తీసుకువచ్చారు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుందంటే అది ఎన్టీఆర్ విడిచిన బీజేపీ దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన మహోన్నత ప్రజానాయకుడు శ్రీ నందమూరి తారక 1996 కూర్చోనా హలో హలో నేను చెప్పాలి మాట బ్రదర్ వీళ్ళందరూ మీరు కూడా బాగా ఉన్నారు. ఒకటి అడగండి మేడం, విగ్రహాలు పలగొట్టినప్పుడు మాట్లాడారు. బ్రదర్ మీరంతా కొంచెం సైడ్ రావాలి ప్లీజ్. సార్ నడుచుకుంటూ వస్తాం ఈ డబ్బు ప్లీజ్. అలా మీరు అందరూ అడగచ్చేయాలి ప్లీజ్. శశి బ్రదర్ మెల్ల కన్నా బ్రదర్ అక్కడ చేసుకోండి. రౌండ్ తిరిగి జరగడమ్మా సార్ మిగిలిన అందరూ ముందుకోండి. రెడ్డి గారు లోగోనే ఆడియో తీసుకోండి. సైడ్ ఇంత ఈయన వచ్చినప్పుడు తిరగచ్చు కదా. క్లోజప్ తీసుకో, క్లోజప్ మిగిలిన లేదు. ఆయన ఒకరు క్లోజప్ తీసుకోరా. తెచ్చాను కానీ నేను కెమెరాలు మహత్యం అది. మన కెమెరాలు అందరం మాలుంది వాళ్ళు మాకు పట్టుకొని కుదరదు. నేను అందుకని చెప్తాను, తీసుకురాండి నీకు ఈజీ పట్టుకోండి. అప్పుడు ఇదే స్పాట్ మీరు అందరికి జరుపుకోండి. ఎక్కడికి నువ్వు కంటే వాళ్ళేం కావాలి.
అందరూ వస్తారు సార్ కూడా రావాలి ఎవరు పబ్లిక్ వాళ్ళు ఎక్కువ వస్తుంది కేబుల్ రాళ్ళ పడతా ఉంటే అంతే ఇప్పుడు గారు తమ్ముడు అజయ్ అజయ్ సార్ అక్కడే రావాలి అందరూ రావాలి అజయ్ స్ప్రే తీసుకో స్ప్రే తీసుకో శానిటైజ్ చేసేది పక్కన సైడ్ సైడ్ జరపండి జల్దీ తీసుకో అందరు రాని ఇక్కడ నిలబడు సార్ ఒక 5 మంది చాలు సార్తో పాటు 5 మంది చాలు సార్తో పాటు అందరూ ఎవరు రాని ఫోటోగ్రాఫర్ వెంకట్ వెంకట్ ఆడమ్మ కావాలి, అకుంఠిత దీక్ష కొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటల్లో చెప్పడమే కాదు, చేతలు చేసి చూపించిన వ్యక్తి. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకి చెదరక బెదరక తలవంచక ముందుకు సాగిన ధీరోదాత్తుడు, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ధీరోదాత్తుడు, వీరుడు, తెలుగు వెలుగుని ప్రపంచం నలుగురులో వెలుగు నందమూరి తారక రామారావు గారు. మరి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన జీవితం చూసుకుంటే అదొక పెద్ద పాఠ్యాంశం అందరికి కూడా. తరాలు మారుతున్నాయి, తరాలు మారుతున్న కొద్దీ ఈ తరాల్లో వస్తున్న వాళ్లలో వస్తున్న మార్పులు కూడా చూస్తున్నాం మనం. ఎప్పుడు ఒకసారి నేను ఎప్పుడు అంటున్నా చాలా సందర్భాల్లో, ఒకసారి నాకేదన్నా నిరుత్సాహ ఉంటాయి, మనుషులను తర్వాత అందరికీ ఉంటాయి. ఉన్నప్పుడు ఎప్పుడైనా నిరుత్సాహపడినప్పుడు, నిర్లిప్తతలో ఉన్నప్పుడు, నిస్తేజం పొందినప్పుడు ఒకసారి ఆ ఎన్టీఆర్ 3 అక్షరాలు ఒకసారి తలుచుకుంటే ఎక్కడ లేని ఒక ఆవేశం. అంటే నేను కూడా రామారావు గారు పుట్టాకే ఆవేశం పుట్టింది అంతే. అంటే అంతకుముందు ఎంతో మంది ఉన్నారు మహానుభావులు, ఆ మహానుభావుల కోవకు చెందిన వారు ఎన్టీ రామారావు గారు. అంతవరకు ఎన్నో ఉద్యమాలు నడిపారు ఎంతో మంది. మరి ఎన్టీఆర్ అంటే నేను కేవలం నందమూరి తారక రామారావు గారిని మాత్రమే అనుకోను. నన్నంటే నటనాలయం, ఆయనలే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు.
అలాగే టీ అంటే తారా మండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజేషి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. చాలా మంది కాల ప్రవాహంలో మర్చిపోతూ ఉంటాం. అంటే మన పురాణం నుంచి కూడా చూసుకుంటే ఏదో సత్యకోసం సత్యనామకున్నాడు హరిశ్చంద్రుడను, లేకపోతే తండ్రి మాటకే కారడవులు గేగాడు శ్రీరామచంద్రుడను, లేకపోతే అన్నసేపకే అంకితం అయ్యాడు లక్ష్మణుడను, లేకపోతే పతి దైవమని తరించిపోయింది సీతను, లేకపోతే చాపగుడితో సమతను చాటను పల్లనాటి బ్రహ్మన్న, అలాగే మేడుపండులా మెరిసిపోయే సంఘం గుట్టు విప్పాను వేమనని, లేకపోతే మన విత్తత్తుల విధి రాతలు మార్చి వాళ్ళ బ్రతుకులను పండించే కందుకూరి, అలాగే ఈ తెలుగు ఏదైతే దాన్ని తెలుగు భాషగా తీర్చిదిద్దెను గురజాడ, అలాగే మన స్వతంత్ర సమరంలో పోరాడాడు భగత్ సింగ్ అని, లేకపోతే ఈ సత్యాగ్రహాన్ని పాటించి మన స్వరాజ్యాన్ని సాధించారు బాపూజీ అని, లేకపోతే తెల్లవారు మన గుండె ఎదురంటేను మన ఆంధ్రకేసరి టంగుటూరేనో, లేకపోతే మన తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కోసం ఆహుతయ్యాడు అమర్జీవని, అలాగే మన అంబేద్కర్ గారు, అలాగే మన ఎంతో మంది ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఎంతో మంది నామాలు పెట్టుకున్నా వాళ్ళు ఇప్పుడు రామానుజాచార్యులు వారు ఉన్నారు, శంకరాచార్యులు వారు ఉన్నారు, ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు. వీరందరూ కూడా కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సమాజం యొక్క శ్రేయస్సు కోసం పోరాడిన వారు. అంటే మనం అంటాం పరివర్తిని సంసారి మృత కోవన జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిందంటే, అంటే ఒక పుట్టినవాడు తన పుట్టిన కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన జాతికి, తన పుట్టిన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినప్పుడే వారి జన్మకు సార్థకం, ఒక పరమార్థం, పరిపక్వత అని. అలాగే ఈ మహానుభావులు గోవుకు అంటే భగవంతుడు ఎంచుకుంటారు వాళ్ళని. ఎప్పుడెప్పుడు కృష్ణుడు మనం భగవద్గీతలు అన్నట్టు ఎప్పుడు దుష్టుల ఒక సంహరించడానికి, శిష్యులను రక్షించడానికి అన్నట్టు మరి నేహాపి కమణ చోతి ప్రత్యవాయన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మైతో భవాత్ అంటాం. అంటే వాళ్ళకి ఈ చావు పుట్టుకలతో సంబంధం లేదు. అటువంటి మహానుభావుల కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు. సరే, ఆయన జీవిత సారాంశం చూసుకుంటే మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఒక సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేస్తూ మళ్ళీ అక్కడ ఉన్న అవినీతిని సహించలేక భరించలేక మొదటి నుంచి ఆయనలో అణువణువులో ఒక నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, పట్టుదల అనేది ఉండేది. అటువంటిది ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించి మరి అనితర సాధ్యమైన పాత్రలు ప్రపంచంలోనే ఎవ్వడు చేయని పాత్రలు, చెయ్యలేని పాత్రలు. అంటే దేవుడు ఆయన అంటే కృషితో నాస్తి దుర్భిక్షం కూడా మనం విస్మరించకూడదు. అంటే మనం కేవలం అది అంశంతో అయితే దేవుడి పుట్టి మన కృషి కూడా ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు ఆయన సాధన చేసి తనని తను పదును పెట్టుకుని మరి ఆయన ఆహార్యం, ఆయన గాంభీర్యం, ఆయన వాచకం ఇవన్నీ చూస్తే బహుశా ప్రపంచంలోనే అందమైన వాడు పుట్టుండడు అనిపిస్తుంది. అంత మంచివాడు లేడు అనిపిస్తుంది ప్రపంచంలోనే ఎన్టీఆర్ గారంటే. మరి అటువంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అటు నాయకుడి పాత్రలు, అలాగే ప్రతి నాయకుడి పాత్రలు కూడా చేసి జనాన్ని మెప్పించి ఒక కొత్త వరవడిని చలనచిత్రంలో సృష్టించి అటు పౌరాణికాలు కానీ, లేకపోతే జానపద చిత్రాలు కానివ్వండి, లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి, లేకపోతే ఫ్యాంటసీ చిత్రాలు కానివ్వండి, ఇటువంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించి ప్రేక్షకులు కోరుకోలేని నుంచి ఆయన అందించారు, వరవడి సృష్టించారు. మొదటి నుంచి కూడా ఆయన నిత్యవసర వస్తువు అని ఆయనకు తెలుసు. ప్రతి నటుడు కానివ్వండి ఒక నిత్యవసర వస్తువు. ఏం కావాలో అది మనం అందించాలి. వాడు కోరుకునేది కాదు, మనం అందిస్తే అది ఒక ట్రెండ్ సెటర్ ఎన్టీఆర్. అలాగే ఆయన ఒక కమర్షియల్ ట్రెండ్ను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ తర్వాత సరే ఆయన నంబర్ 1 హీరోగా ఉంటూనే తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా
భారత చలనచిత్ర రంగంలో నంబర్ 1 హీరోగా ఉంటూ మరి ప్రజలు తాను అంత స్థాయికి చేరుకోవడానికి కారణభూతులైన ప్రజలకు నేను ఏదైనా చేయాలి, నేను రుణం తీర్చుకోవాలి అని ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ పేద ప్రజలకు సమకూర్చాలి అన్న ఉద్దేశంతో ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదల జీవితాల్లో ఒక వెలుగును నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఒక సంఘ సంస్కర్త ఆయన ఒక సంస్థ, ఆయన ఒక ఆవేశం. అటువంటిది మరి వాళ్ళ ఎన్నో మహిళలకైతేనేమి, ఆస్తుల సమాన హక్కు అయితేనేమి, లేకపోతే స్థానిక ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు అయితేనేమి, అలాగే ఈ నేను చెప్పినట్టు పండగలకే ఈ జొన్ననమో లేకపోతే జొన్న రొట్టెలో ఏదో పండగలకే ఈ బియ్యం తిని పేదవాళ్ళకి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టాలన్న ఉద్దేశంతో ఆనాడు కిలో బియ్యం 2 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు ప్రభుత్వాలు ఏదో 30 రూపాయలు 50 రూపాయలు 300 500 ఇచ్చి తాటాకులు గుడిసెలు వేసుకోమని ఏదో చిన్నగా పెనుగాలికే అవి ఎగిరిపోయే పరిస్థితిలో ఉండగా ఆయన అందరికి పక్కా ఇళ్లు నిర్మించివ్వడం, ఇలాంటివి ఎన్నెన్నో చేనేత వస్త్రాలు ఇవన్నీ కూడా తక్కువ ధరకి ఇలా అందించడం. అలాగే ఎన్నో ఆయన ఏ రుణం ఉంచుకునేవారు కాదు ఎప్పుడు. అంటే మనం అంటాం శత్రు రుణం లేకపోతే అగ్నిశేషం శత్రుశేషం రుణశేషం ఉంచకూడదని. అలాగే ఏ శేషం కూడా మిగిల్చకుండా ఆయన అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు, ప్రాంతాలకి అతీతంగా ఆయన అన్ని ప్రాంతాలకు నీళ్లు అందించడం అయితే ఇవాళ నేను హిందూపూర్ ఎమ్మెల్యేని, ఇవాళ మాకు హెచ్ఎన్ఎస్ఎస్ అంటే హిందూ మన సుజల సమంతి అందరినీ సుజల సమంతి అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి, లేకపోతే గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. ఇవన్నీ ఆనాడు ఆయన ఊహించిన ఎంతో దూరదృష్టి గలవారు ఆయన. సో అటువంటిది ఇవాళ తెలుగు వాళ్ళని మద్రాసీలు అని ఆనాడు పిలువబడుతున్న తరుణంలో మరి తెలుగు వారు అంటూ ఒక తెలుగు రాష్ట్రం అంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఉంది. భాషా రహిత రాష్ట్రాల పేరుతో మన రాష్ట్రాన్ని మనం పోరాడి సాధించుకున్నాం అని వెలువెత్తి గొంతె చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మరి ఆయన ఎప్పుడు ఆయన అంటే ఇవాళ ఆయన శారీరకంగా మన ముందు లేకపోయినా మనకి ఆయన ఎప్పుడు స్ఫూర్తి ప్రదాతగా ఎల్లప్పుడూ మన గుండెల్లో ఉండి ఇక ముందు చిరస్థాయిగా అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి అందరూ కూడా అంటే ఆయన ప్రాంతాలకు నేను చెప్పినట్టు పార్టీలకు అతీతం ఇవాళ ఈ యొక్క ఆయన వర్ధంతిని ఇవాళ అందరూ జరుపుకుంటున్నారు, అందరూ ఆయన గురించి తలుచుకుంటున్నారు. ఇవాళ పార్టీలకు అతీతంగా అయితేనేమి, లేకపోతే కుల మత ప్రాంతాలకు అన్నిటికీ అతీతంగా వీటన్నిటికీ అతీతుడు ఆయన. వాళ్ళందరూ తలుచుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శ్రద్ధాంజలిని ఘటిస్తున్నారు ఆయనకి. ఆయన్ని అందరూ కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, మా తాతలు అందరూ కూడా ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకుని పార్టీని ముందుకు నడిపించవలసిందిగా, అలాగే ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన వాటిని ముందుకు తీసుకువెళ్లవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఎక్కడ ఓకేనమ్మా, మైక్ పెట్టు కాదు, మైక్ పట్టుకో నీ అబ్బా పెట్టు విధానం పెట్టాలి. ఓకే అమ్మా, అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, ఖ్యాతిని కాపాడి పునరుద్ధరింపజేసి మనందరం గర్వపడే విధంగా చెప్పుకోదగ్గ సింహం మన విశ్వవిఖ్యాత నట సార్వభౌములు పద్మశ్రీ నటరత్న డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి నేడు. వారి పేరులోనే ఉన్నది విశ్వవిఖ్యాత నట సార్వభౌములని. వారు చలనచిత్ర సీమలు ఉండగా ఒక నటుడిగా
ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేసి ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించాడు మా నాన్నగారు. ఒకటా రెండా సాంఘికం, జానపదం, పౌరాణికం మరెన్నో ఎవరు చేయలేనన్ని పాత్రలు పోషించి ఈనాటి నటి వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరస్థాయిగా ఉంటారు మా నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. శ్రీరాముడు శ్రీకృష్ణ ఎలా ఉంటారో మనకు తెలియదు. శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన వారి మన అన్నగారి నాన్నగారి రూపమే చిరస్మరణీయం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో వారు సినీ రంగంలో ఉండగానే సమాజానికి మరెన్నో సేవలు అందించిన మన నాన్నగారు. అటు సమాజానికి సేవలు అందిస్తుండగా ఇటు మన తెలుగు రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిలో మన తెలుగు రాష్ట్రానికి యావత్ మన తెలుగు జాతికి ఖ్యాతికి భంగం కలిగి ఉంటుందని గ్రహించి అన్యాయం జరుగుతుందని ప్రాధాన్యత గుర్తింపు లేకపోవడంతో నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమైన నా పార్టీ రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని తెలుగుదేశాన్ని గెలిపించి వారిని మన అన్నగారిని ఏకగ్రీవంగా అత్యంత మెజారిటీతో తెలుగు రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి జరిగింది. తెలుగు జాతి మనది, నిండుగా తెలుగు జాతి మనది, ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న నినాదంతో వారు కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సేవాంకితం అయ్యారు మా నాన్నగారు. పేద పాలిట పెనిదిగా, తెలుగింటి ఆడపడుచులకు అన్నగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా నిలబడుతూ సేవలు అందిస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు అందించడం స్వర్గీయ నందమూరి తారక రామారావు. రైతులకు 50 రూపాయలకి కరెంటు. తెలుగోడి దమ్ము, ధైర్యం, సాహసం, రుచి ఎలా ఉంటుందో ఢిల్లీ రాజకీయ సింహాసనం గజగజలాడించిన ఏకైక తెలుగు మనగాడు మన ఎన్టీఆర్. వారు ముఖ్యమంత్రి అయినాకే మన తెలుగు జాతి ఆత్మగౌరవంతో పాటు తెలుగు భాష కూడా ప్రాధాన్యత రావడం ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒక మాటలో చెప్పాలంటే వారు ఈ విధంగా జాతి ఆత్మగౌరవం కాపాడుతూ యావత్ భారతదేశ శిఖరాలపై ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ పెట్టిన తెలుగు ముద్దుల బిడ్డ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముని కాదు, వారు విశ్వవిఖ్యాత తెలుగు తేజానికే సార్వభౌముని మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంతకాలం వారి రామనామం స్మరిస్తూ జపిస్తూ ఉండాలని, వారి భౌతికం మన మంచి లేకపోయిన వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, ఉంటాయని ప్రార్థిస్తూ మరొకసారి మీరు వచ్చిన విలేకరుల సోదరులందరికీ, మా కుటుంబ శ్రేయోభిలాషులకు, మా నందమూరి వంశ అభిమానులకు, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ వర్గీయులకు, అతి ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అభిమాన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. పెట్టుకో వ్యాపారం పెంచుకో. వరి పంటను ఆశించే పొడ తెగులు మరియు అగ్గి తెగుళ్ల నివారణకు సెకండ్ అక్కడ పూలు వేసుకుంటాం.
కూడా ఉండే బాగున్నారా దిక్కదిలు వస్తుంటే అల్లనుందిగా అవునండి. హలో హలో అవగారు హలో ఓకే ఓకే शास्त्री కొద్దిగా
అంటే అక్కడ ఉండండి ముందుకు అమ్మా ఇక్కడ ఇక్కడ ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం ఎన్టీఆర్ గారి 25వ వర్ధంతి ఈరోజు. కానీ ఎప్పటికీ తెలుగు వాళ్ళ గుండెల్లో మర్చిపోలేనటువంటి గొప్ప అనుభూతి, గొప్ప నాయకుడు, ఎంతమందికో స్ఫూర్తి ప్రదాత. ఆయన పేరు చెప్పుకోకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులతోనే ముందుకు పోతూ ఉన్నారు. ఎన్టీఆర్ గారి ఆదర్శాలు, ఎన్టీఆర్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి 25వ వర్ధంతి. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు గాని, సమాజానికి ఆయన అందించిన సంక్షేమాన్ని గాని గుర్తు చేసుకుంటే, మరి శాసనసభలో నాకు అరుదైన గౌరవం. ఆయనతో పాటు శాసనసభలో నేను కూర్చున్నాను. మహానుభావుడు సీట్ నెంబర్ 1 ఉంటే నేను ఎర్రంనాయుడు గారు 2 and 3 సీట్స్ లో ఉండేవాళ్ళం. ఆ రకంగా అత్యంత సన్నిహితంగా వారితో కలిసి పనిచేయడం గాని, వారి ఆదేశాలను అమలు చేయడంలో శాసనసభలో గాని బయట గాని మాకు గొప్ప అనిర్వచనీయమైన అనుభూతి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొలి రోజుల్లోనే మేము పార్టీలో చేరడానికి ఆ రోజు న్యాయవాదిగా మరి సర్పంచ్గా ఉంటూ 1982 మార్చి 29న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహానుభావుడు ఇదే హైదరాబాద్ నడిబొడ్డున ఈ పార్టీ పెట్టారు. మరి ఆ పార్టీ పెట్టిన సందర్భంగా ఆయన అడిగారు, సోషలిజం, కమ్యూనిజం, సెక్యులరిజం ఇది ఏ ఇజం అని అడిగితే ఆయన చెప్పాడు, నాకు ఇజం తెలియవు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టడానికి బాగా ఇస్తా అని చెప్పాడు. దాన్ని హ్యూమనిజం అని ఇవాళ సమాజం గుర్తించింది. మరి దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు, ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను అందరూ అనుసరిస్తున్నారు అనే విషయాన్ని కూడా సందర్భంగా చేస్తూ, మహానుభావుడు నాకు 1987లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేసే అవకాశం ఇచ్చినారు. రాష్ట్రం అంతటా కూడా అనేక కార్యక్రమాలు చేసే ఒక అవకాశాన్ని వారు ఇచ్చినారు. ఎన్టీ రామారావు గారంటే ఒక యుగ పురుషుడు. అటు సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా రారాజుగా వెలుగొందినాడు. తెలుగు వాళ్లకు ఆత్మగౌరవాన్ని తెచ్చి మరి అటు ఢిల్లీలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహానుభావుని నాయకత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ తెలుగుదేశం పార్టీని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఆరంభమైన ఈ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగరంలోనే మరి స్వర్గానికి ఎగిన ఎన్టీ రామారావు గారి ఇవాళ గుర్తును మనం ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో మాట్లాడుకునే సందర్భంలో ఎన్టీ రామారావు గారు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ ప్రజానీకానికి సంబంధించి అటు పటేల్ పట్టు రద్దు చేయడంగా ఎన్టీఆర్ ఆలోచనను అమలు చేసే క్రమంలో అందరం అంకితభావంతో ముందుకు సాగుదామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.
जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల అన్నగారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతిని పురస్కరించుకుని మరి ఆనవాయితీగా శ్రీపతి రాజేష్, ఆయన కూడా మనం జోహార్ చెప్పాలి. శ్రీపతి రాజేష్ గారికి జోహార్, జోహార్. శ్రీపతి రాజేష్ ప్రతి వర్ధంతికి ఆయన శివైక్యమైన తర్వాత నందమూరి తారక రామారావు గారు దివంగత ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతికి ఇలా ఈ యొక్క ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీని ఆయన ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవారు. అలాగే ఆయన కూడా శివైక్యమైన తర్వాత వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మన శ్రీపతి సతీష్ గారు, మన అందరి ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా అభిమానులందరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీని వాళ్ళు నిర్వర్తించడం చాలా ఎంతో అభినందించదగ్గ విషయం. ఇవాళ రామారావు గారి గురించి మాట్లాడటం అంటే సూర్యుడిని వేలుతో చూపినట్టే అవుతుంది. ఎందుకంటే ఆయన అసామాన్య మనిషి, అంటే ఒక మనిషి శక్తిగా మారి వ్యవస్థను ప్రక్షాళన చేసిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన కేవలం అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి. అంటే ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక బెదరక తలవంచక ముందుకు సాగిన ధీరోదాత్తుడు, తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు, తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలో ప్రసరింపజేసిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన ఆనాడు మరి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సబ్ రిజిస్టర్ ఉద్యోగం చేస్తూ మరి అక్కడ అవినీతిని సహించలేక భరించలేక మరి ఆయన రక్తంలో ఉన్నది ఆవేశం, ఒక క్రమశిక్షణ, ఓ పట్టుదల, ఒక నీతి. అటువంటిది ఆయన ఆనాడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసి మరి అనుసరి సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు. ఆయన పోషించి మరి ఎన్నో మామూలు కూడు కూడు గుడ్డ అన్న నినాదంతో సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అన్న ఒక నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి పేదవాళ్ల జీవితంలో వెలుగును నింపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్నో ఆయన పథకాలను ప్రవేశపెట్టే వినూత్నమైన పథకాలను, అంటే ఆ పథకాలు మనకే కాదు యావత్ భారతదేశం వాళ్ళ ఆ పథకాలని పాటిస్తుంది ఆదర్శంగా తీసుకుని. ప్రజల యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ విప్లవాత్మకమైన ఈ పథకాలన్నింటినీ చూచి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అవి కావాలని అక్కడ ప్రభుత్వాన్ని నిలదీసి ఆనాడు వాళ్ళు ఆ పథకాలన్నింటినీ కూడా ఆయా ప్రభుత్వాల చేత అమలు చేయించుకోవడం జరిగింది. ఇవాళ భారతదేశం ఇవాళ ఎలా ఉందంటే, ఇవాళ పేదవాడు, ఇవాళ మనం తెలంగాణ చూస్తున్నాం. మరి ఆనాడు ఈ యొక్క పెత్తందారుల యొక్క గుత్తాధిపత్యంలో కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి ఎన్నో అంటే పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. మరి ఇటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈ పటేల్ పట్టవారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలన చేసి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల దగ్గరికి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు కేవలం పండగలకి అన్నం తిని మిగతా రోజుల్లో జొన్న రొట్టెలు జొన్నన్నం తినే ఈ ప్రాంతంలో ప్రతిరోజు కూడా 3 పూటల వాళ్ళు కడుపు నిండా అన్నం తినే ఒక అవకాశాన్ని కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఇక్కడ 610 జియో, ఇక్కడ స్థానికేతరులు అంటే ఎవరు వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేలా వెసులుబాటు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఎన్నో విప్లవాత్మకమైన మహిళలకైతేనేమి వాళ్ళకి 33% రిజర్వేషన్ ఈ స్థానిక ఎన్నికల్లో అయితేనేమి, లేకపోతే ఆస్తిలో వాళ్ళకి సమాన హక్కు, ఇలాంటివి ఎన్నో. అలాగే బడుగు వర్గాలు అంతవరకు అధికారంలో ఉన్న పదవులకు దూరంగా వాళ్ళందరినీ తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు. అందరినీ బడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులు అయితేనేమి,
తాడిత పీడిత కులాలైతేనేమి, లేకపోతే మైనారిటీలు అయితేనేమి, అందరినీ తీసుకొచ్చి ఈ అధికారంలో ఉన్న ఈ పదవులను ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇచ్చేవాడిని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. సరే, ఇవాళ ఆయన 25వ వర్ధంతి. ఇవాళ ఆయన తలుచుకుని, అంటే ఒక క్రమశిక్షణకు కానీ, ఒక ఆవేశానికి కానీ, మరి ఆయన చేసిన పాత్రల గురించి చూస్తే అవి కేవలం రీల్ పాత్రలు కాదు, సినిమాలో కనిపించే పాత్రలు కాదు. ఏ పాత్రలైతే ఆయన అవకాశం పట్టారో, ఎందులో అయితే ఆయన పూర్తిగా జీవించారో, మరి ఆయన ఆ స్థాయికి రావడానికి కారణభూతులైన ప్రజలకు ఆయన ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అన్న ఆ ఆవేశం నుంచి పుట్టుకొచ్చిందే మన తెలుగుదేశం పార్టీ. చాలా ఆయన రీల్ హీరోనే కాకుండా రియల్ హీరోగా ఇవాళ యావత్ భారతదేశం, అంటే నిజంగా చెప్పాలంటే ఆయనని మించిన విప్లవాత్మకమైన ఈ యొక్క పథకాలను తీసుకొచ్చిన నాయకుడు ఈ భారతదేశంలో లేడు అని నిశ్చయంగా చెప్పచ్చు. ఇవాళ ఎవరు ఏం చేసినా కూడా ఆయన అనుకరించాల్సిందే తప్ప, ఆయన పథకాలని అనుకరించాల్సిందే తప్ప వాళ్ళు కొత్తగా ఏమీ చేసింది లేదు, ప్రజలకు ఒరగబెట్టింది లేదు. చేయకపోతే ప్రజల నుంచి విప్లవం ఆనాడు ఎన్టీ రామారావు చేశారు. మాకు ఇవన్నీ సమకూర్చండి అనే ఒక మనకు వారసత్వాన్ని, పార్టీని, సిద్ధాంతాల్ని, ఈ ప్రజలకు ఏదైతే పథకాలని ఆయన మనకు వారసత్వంగా ఇచ్చేళ్ళారు. మన దేశ ప్రజలకు కూడా ఇచ్చేళ్ళారు ఆయన. అందుకే ఇవాళ ఈ 25వ వర్ధంతి సందర్భంగా ఆయన ఒక మామూలు మనిషి కాదు, ఒక శక్తి. నేను చెప్పినట్టు అలాగే ఆయనకి భారత రత్న అన్నది తప్పకుండా ఇవి ఇచ్చి తీరాలి. ఇదే మా డిమాండ్, ఆయనకి భారత రత్న ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఎంతో ఇవాళ ఏ పార్టీలున్నా ఏమున్నా కూడా ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒక ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చి ఆనాడు ఫ్రంట్ చైర్మన్ గా ఉండి ఆయన అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ముందుకు నడిపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన చేసిన సేవలు ఇటు రాష్ట్రానికి కానీ అటు దేశానికి కానీ సేవలను గుర్తించి ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యమైంది, భారత రత్న ఆయనకి ఇవ్వాలని అభిమానుల తరఫున, అలాగే మన తెలుగు ప్రజల తరఫున, అందరి తరఫున కూడా, కార్యకర్తల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. నేను శ్రీపతి రాజేశ్వర్ గారి కుటుంబాన్ని ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తూ, వారు ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీని అభిమానులు అందరూ కలిసి అందరిని కలుపుకోలుగా ఈ యొక్క ర్యాలీని జరుపుతున్నందుకు మరొకసారి శ్రీపతి సతీష్ని, అభిమానులందరూ కూడా, అలాగే కార్యకర్తలందరూ కూడా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Yeah.
హలో ఫోన్ మొబైల్ అడ్లాగా పోయా బాబు ఆ మొబైల్ ఎవరు సెల్ ఫోన్ కూర్చోవాలి మీరు అడ్డు రాకండి మేడం మేడం హలో మొబైల్ సెలెక్టెడ్ ఎక్కడ ఇచ్చింది అమ్మాయి ఏం కనపడుతుంది అక్కడ లోకేష్ ఇలా మధ్యలో ఉన్నాడు లెఫ్ట్ సైడ్ లో కంపల్సరీ మీరు మాట్లాడైనా బాగా ఎత్తుకోను ఆయన ఏం కనపడలేదు ఇక్కడ అది ఇక్కడ సార్ లోకల్ గారు కెమెరా పట్టుకున్నానుకో కోతిలో ఉంటుందా మాస్క్ ఉండాలి అంతా ఫోటోలు దిగుతున్నారు ఓకే నేను మాట్లాడుతున్నాను ఎవరు తెలియదు ఎక్కడ లేదంటున్నాడు చిక్కుపడి పడతాడు మనోడు పట్టుకుంటా మరి పట్టుకోవాలా కూర్చోండి మేడం కూర్చోవాలి ఇదే కరెక్ట్ లేవే అందరూ ఉన్నారు రండి సార్ కరెక్ట్ గా సరిపోతుందండి అందరికీ నమస్కారాలు.
20 సంవత్సరాలకు ముందు ఇదే రోజున ఎన్టీఆర్ గారు చనిపోవడం, అదే మరిగా ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడో ఒకసారి చనిపోతాం, కానీ మనం చేసే పనులు శాశ్వతంగా మిగిలిపోతాయి. మనం ఏ విలువల కోసం అయితే పనిచేస్తామో, ఏ సమాజ హితం ఆకాంక్షిస్తామో అది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎన్టీ రామారావు గారు ఆ పేరు మనం ఒకసారి చూస్తే నందమూరి తారక రామారావు గారు, కానీ ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ ఆ పేరు జరంగానే చెప్పంగానే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ప్రజల స్ఫూర్తి ఎప్పటికప్పుడు వినుబడించే పరిస్థితి వస్తుంది. ఒక యుగ పురుషుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన సృష్టించిన చరిత్ర భవిష్యత్తులో కూడా ఎవ్వరూ కూడా సృష్టించలేరు. కనుచూపు మేరలో ఎక్కడా కనపడడం. 292 సినిమాలు చలనచిత్రంలో ఆ రంగంలోనే రామరాజుగా వెలిగి మకుటం లేని మహారాజుగా వెలిగిన తర్వాత సమాజ సేవ చేయాలని రాజకీయాలకు వచ్చారు. ఆయన అధికారం కోసం రాలేదు. ఆయన ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో ఆయన రూపంలో చూసుకున్న ప్రజలున్నారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉంటాడో ఆయన రూపంలో చూసుకుని పూజలు చేసే పరిస్థితి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి 60 సంవత్సరాలు అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఉన్నది చాలా తక్కువ సమయమైన 13 సంవత్సరాల్లో చరిత్ర సృష్టించాడు. 9 నెలల్లోనే పార్టీ పెట్టి అందరూ ఎగతాళి చేసినా అధికారంలోకి వచ్చింది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒకసారి చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికారు. 1-2 కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరైనా మొట్టమొదటిసారి అమలు చేశారంటే అది ఎన్టీ రామారావు గారితోనే ప్రారంభమైంది, ఎన్టీఆర్తోనే ప్రారంభమైంది. ఆ తర్వాతనే మిగిలిన వాళ్ళకు కూడా ఇది ఒక ఆదర్శంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజే ఫుడ్ సెక్యూరిటీ, ₹2 కేజీ బియ్యం. ఆ రోజే పేదలకు చీరా దోవతి పథకం. ఆ రోజే మీరు ఒకసారి చూస్తే ఇండ్లు కట్టే కార్యక్రమం. ఆ రోజు పూరి గుడిసెలు 500-600 రూపాయలకు పూరి గుడిసెలు వేసి ఎప్పటికప్పుడు మళ్ళా అవి తాటాకులని లేసిపోయే పరిస్థితి నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాళ్లు ఉండవలసింది పర్మనెంట్ ఇళ్లలో ఉండాలి, శాశ్వత గృహాల్లో ఉండాలని దేశంలోనే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే మాదిరిగా మీరు ఒకసారి చూస్తే అనేకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు. రైతులందరికీ ₹50 హెచ్పీ కరెంటు. అంత మునుపు మీటర్లు పెట్టి పెద్ద ఎత్తున రైతుల్ని బాధిస్తూ ఉంటే, కాదు రైతులకి మీటర్లు అవసరం లేదు, ల్యాబ్ రేట్ ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు మాండలిక విధానం, సింగిల్ విండో సిస్టమ్, అదే మాదిరిగా పరిపాలనలో వినూత్నమైన మార్పులకి శ్రీకారం చుట్టారు. ఈరోజు హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఆ రోజు ఆయన చూపించిన చొరవ, ఇదంతా కూడా ఆ రోజు మీరు చూస్తే హుస్సేన్ సాగర్ అంతా కూడా చాలా భయంకరంగా ఉంటే ఆ రోజు రోడ్డు వైడన్ చేపించి ట్యాంక్ బండి కింద తెలుగువారు శాశ్వతంగా గుర్తుపెట్టుకోక తగ్గ వ్యక్తులు వాళ్ళందరి విగ్రహాలు పెట్టి ఇప్పటికి కూడా ఆ ట్యాంక్ బండికి వెళ్తే మన పూర్వీకులు ఎవరైతే చరిత్ర సృష్టించారో వాళ్ళందరినీ చూసుకునే అవకాశం కల్పించారు. బుద్ధా స్టాచ్యూ ఆయనే ఆ రోజు పెట్టాడు. ఇక్కడ లుంబిని పార్కు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇలాంటివి హైదరాబాద్లో చాలా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు హైదరాబాద్లో చూస్తే ఈరోజు ఏదైతే ఐటీ రంగం కానీ, నిన్న ప్రపంచంలో భారత్ బయోటెక్ ఏదైతే ఉందో వాళ్ళు
వ్యాక్సిన్ కోవిడ్ పైన తయారు చేసిన వ్యాక్సిన్ కూడా ఆ రోజు జినామ్ వ్యాలీ పెడితే అందులో అనేక కంపెనీలు వచ్చి భారతదేశం గర్వపడే విధంగా ఈరోజు వ్యాక్సిన్ కూడా తయారు చేసి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒకటే ఇండియన్, అవన్నీ కూడా ఎక్కడెక్కడో రీసెర్చ్ జరిగి వచ్చాయి, కానీ ఇండియాలో రీసెర్చ్ చేసి ప్రొడక్షన్ చేసిన వ్యాక్సిన్ ఈ భారత్ బయోటెక్ తీసుకొచ్చిన వ్యాక్సిన్. ఇలాంటివి చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఎన్టీ రామారావు గారి మెమోరియల్ మీరు చూసినప్పుడు ఇది ఎప్పటికీ గుర్తుంటుంది. తెలుగువారు ఎక్కడున్నా, భారతీయుడు ఎక్కడున్నా గర్వపడే విధంగా ఎన్టీ రామారావు గారు స్ఫూర్తినిస్తానే ఉంటారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన ఒక మనిషి కాదు, ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ఎవరెవరు ఎంత తీసుకోగలుగుతారో అంత ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఒకే విషయం చెప్తున్నా, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. దానికి కారణం ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చూపించిన చొరవ, ఆయన సాధించిన విజయాలే కారణం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోయి 25 సంవత్సరాలైనా ఈరోజు రోజు రోజుకు ఆయన యొక్క స్ఫూర్తి పెరుగుతా ఉంది. ఈరోజు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మామూలు వ్యక్తి, మామూలు కుటుంబంలో పుట్టి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎట్ట తయారవుతారు, వాళ్ళ ఫ్యూచర్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోగలుగుతారో ఆయన జీవిత చరిత్ర ఒక్కసారి చదువుకుంటే ప్రతి ఒక్కరికి ఒక గైడ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ యువతంతా కూడా ఇది ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు కూడా తెలుగు జాతి మొత్తం ఇలాంటి సందర్భంలో గణనీయమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. ఆయనకు మనం చేసే నివాళులు అర్పించడం అంటే మనం ఆయన ఏ ఆశయ సాధన కోసమైతే పనిచేశాడో, ఏ ఆశయాలైతే మన ముందర వదిలిపెట్టిపోయాడో ఆ ఆశయాలన్నీ మనం అమలు చేయగలిగితే, ఫాలో కాగలిగితే అదే నిజమైన నివాళి. అది చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. వర్ధంతి జయంతి అప్పుడే భారత అంశం తెర మీదకి వస్తుంది, తర్వాత కనుమరుగైపోతుంది. తప్పకుండా నేనేమంటానంటే భారతదేశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఏకత్రాటి పైన తీసుకొచ్చి ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే మరి దేశంలో రాజకీయాలకే వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎప్పటికైనా సరే ఎన్టీ రామారావుకి తప్పకుండా భారతరత్న ఇవ్వాలి. ఇప్పటికే లేట్ అయింది, కానీ పోరాడతాం. తొందరలోనే 100వ సంవత్సరం ఆయన పుట్టినరోజు కూడా వస్తా ఉంది. ఈ సందర్భంగా సాధిస్తాం. సాధించే వరకు తెలుగు జాతి ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించదని మరొకసారి తెలియజేసుకుంటూ సాధించే వరకు పోరాడతాం. ఆయనకి బిరుదు అనేది ఆయనకు ఒక ఇది కాదు. ఆయన సాధించిన విజయాలతో మనం ఒకసారి చూసుకుంటే ఈ భారతరత్న ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇది కాదు. కానీ ఇలాంటి భారతరత్న ఇచ్చి దేశాన్ని భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలనేది నా ఆశయం. దానికోసం ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాం. వచ్చే వరకు, సాధించే వరకు తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ కృషి చేస్తామని మరొకసారి చెప్తాను. సార్, రీసెంట్ గా ఎన్టీఆర్ ఘాట్ సంబంధించి కూడా 2 పార్టీలు కొన్ని వ్యాఖ్యలు చేశాయి. కూలగొడతాము, చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేసినప్పుడు సందర్భంగా స్పందించారు. దీనికి రానున్న రోజుల్లో ఎట్లా వాళ్ళకి ఏం చేస్తారు? అలాంటి వారికి నేను ఏమంటానంటే ఎన్టీ రామారావు గారు, నేను ఒక మాట చెప్పాను, ఆయన మెమోరియల్ కూలదోస్తాము అనేది అంటే ఎవడన్నా అది మన సంస్కృతిని మనం కూలగొట్టుకున్నట్టు. ఆ థాట్ అనేది రాకూడదు మనుషులు. ఆయన ఏమి చేశాడు తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ అనేది ముఖ్యం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈరోజు ఎవరికి కూడా కాంట్రవర్సీ కాదు. ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం లాగడం కూడా కరెక్ట్ కాదు.
ఎవరో అలాంటి పని చేయొద్దని, అలాంటి సాహసం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచి కూడా పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇకపై రాబోయే రోజుల్లో టీడీపీ తెలంగాణలో యాక్టివ్ గా ఉంటుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పుట్టింది హైదరాబాద్ లో పుట్టిందమ్మా. ఆ రోజు ఒక మూమెంటం, ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని రాలేదు ఇక్కడ. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన ఒకటే ఆలోచించాడు. వాళ్ళు వీళ్ళు చెప్పారు మాట్లాడుతున్నారని చెప్తే అక్కడ స్పాంటేనియస్ గా మీరందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడే అనౌన్స్ చేస్తారని పక్కనుండే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో, లాన్స్ లో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ పెట్టడం. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చొరవ. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం అన్ని విధాలు కృషి చేస్తాం. తెలుగువారి శ్రేయస్సు, తెలుగువారి బాగోగులే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తప్పకుండా కృషి చేస్తాం. తెలుగు భాష వైభవం కలకాలం నిలిచి ఉండాలని తెలుగు కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తెలుగు జాతి రత్నాల విగ్రహాలను, మన జన చరిత్ర వైభవాన్ని ప్రజలందరికీ తెలియజేశారు. బుద్ధుడి ఏకశిలా విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో ప్రతిష్ఠించి తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల పరిషత్తుల ద్వారా అధికారులను ప్రజలకు దగ్గరలోకి తీసుకువచ్చారు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుందంటే అది ఎన్టీఆర్ విడిచిన బీజేపీ దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన మహోన్నత ప్రజానాయకుడు శ్రీ నందమూరి తారక 1990. This is Abhinav Gomatam. Hello, నేను అవంతిక మిశ్రా. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.